డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే జైలుకు పంపుతారని తెలుసు. అయినా కూడా కొంతమంది మాకు కాదు మా తోక చెప్పుర్రి అన్నట్టే చేస్తుంటారు. ఫుల్లుగా మందు కొట్టి బండేసుకొని రోడ్డు ఎక్కుతారు, టక్కర్లు చేస్తారు, మంది ప్రాణాలు తీస్తారు. అయితే పబ్లిక్కు చెప్పాల్సింది పోయి ఓ పోలీస్ ఆయననే ఫుల్లుగా మందు కొట్టి అడ్డం వచ్చిన వాళ్ళని గుద్దుకుంటా పోయి ఉల్టా పోలీసు వాళ్ళకే ధమ్కి ఇస్తుండు. కానిస్టేబుల్ కొలువు చేస్తున్నాడే కంతిరి పని చేసి ఉల్టా పోలీసు వాళ్ళ మీదకే కయ్యలు వేసిండు చూడోరి. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ కాడ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అడ్డేసి చెకింగులు చేస్తుంటే అదే టైంలో కారు వేసుకొని రప్పును వచ్చిండు ఈ సిపాయి. ఈయన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కొలువు ఎలగబెడుతున్నాడట. బండి ఆపమని అడ్డం పోతే కానిస్టేబుల్ బండినే కాకుండా ఆడున్న బండ్లను కూడా గుద్దుకుంటా వేయిండు. పోలీసు వాళ్ళు జపన పోయి దొరకబెట్టి కార్లకి వెళ్ళి బయటకు గుంజీరు. నేనెవరో ఎరికైనా, నేను సెంట్రల్ కానిస్టేబుల్ను, ఆఫ్టర్ ఆల్ మీరు స్టేట్ పోలీసులు, నన్నే అరెస్ట్ చేసేంత దమ్ముందా మీకని చెల్ నన్ను ఓనిస్తారా లేదా అని కావురం ఎక్కిన మాటలు మాట్లాడిండు. ఏంద్రో ఎక్కువ చేస్తున్నావు అని పోలీసు వాళ్ళు దొరకబట్టి కారెక్కిస్తుంటే కొద్ది అంగడి చేయలే. ఇంత ఆగంగానే ఉన్నావు, ఇంకా సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అని చెప్పుకమురుస్తున్నావు, కొద్దిగా నా సిగ్గు అనిపిస్తలేదని బయసు పెట్టుకుంటే అయితేంది ఇప్పుడు అన్నట్టే రువాబ్ చేసిండు. ఇక ఇంతైనా కూడా మన కులపోడే అంటే మన కానిస్టేబులే కాబట్టి కేసు పెట్టి లోపటేస్తే మళ్ళీ పరిశాన్ల పాలవుతాడని దయదలిసిరో ఏమో కానీ ఆయన మీద కేసు అయితే ఏం పెట్టలేదని అంటున్నారు. ఇక అక్కడనే ఉన్న కొంతమంది వీడియోలు తీసి నెట్లో పెట్టే వరకు అది వైరల్ అయింది. పోలీసుల మీద రువాబ్ చేసినోడి మీద కేసు పెట్టరు ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తుంటే ఇక ఆయన మమ్మల్ని ఏం అనలేదని పోలీసు వాళ్ళు నెటిజన్లకు రిప్లై ఇవ్వబట్టిరు.